జైత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో తాటిపర్తి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన 4000 పెన్షన్ను అమలు చేయడం లేదని ఆరోపించారు. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. వృద్ధాప్య, బీడీ కార్మికుల పెన్షన్లకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. బీడీ కార్మికులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు వెంటనే పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు పెన్షన్ పథకాలను తక్షణమే అమలు చేయాలని కోరారు. రేపు 15th ఆగస్ట్ మీరు ఏదైతే కొత్తగా మంజూరు చేస్తామని చెప్పని పేర్కొంటున్నటువంటి ఒక పెన్షన్లో ఈ వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదు. వృద్ధాప్య పెన్షన్ లేదు, బీడీ కార్మికుల పెన్షన్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డలకు అందరికి 2500 ఇస్తానడు కదా, ఆడబిడ్డలకు అందరికి 2500 ఇస్తానడు, అది లేదు. ఆ 2500 నూతన పెన్షన్ జారీ అనేది కూడా లేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే, రియల్లీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం ఏంటంటే వీళ్ళ నిరుపేద వర్గాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు ఆనాడు ఏది ఇచ్చిందో వారి ఆలోచన ఇంత గొప్పగా కదా అంటే, ఆరంభంలో 50,000తో ఆరంభించేసినా కానీ తదుపరి ఏదైతుందో అది పెరుగుతున్నటువంటి ఒక వివాహ ఖర్చులు, అది 50,000ను 1,00,000 రూపాయలకు అమలు చేయటం మనకందరికి తెలుసు అని చెప్పండి. సరే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎన్నికల్లో 1,00,000కు మేము తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పన్నారా, 1,00,000కు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పన్నారు. అంటే ఎవరైనా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆశల పల్లెకిలో ఊరిగింపజేసింది. 2,000ను 4,000 చేస్తామని చెప్పనడము, కళ్యాణ లక్ష్మి 1,00,000కు తులం బంగారం అదనంగా జోడిస్తామని చెప్పడం, ఆడబిడ్డలకి ఏది ఇస్తుందో 2,500 రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పింపజేస్తామని చెప్పటం, ఇవన్నీ ఏది ఇస్తుందో ఆకర్షణీయంగా ఇలా ఓటర్లను ఆకట్టుకొని ఏదైతే అధికారం రావడం జరిగిందో 32 మాసాలు గడుస్తుంది. 32 మాసాలు ఇవాళ మీరు వృద్ధులు మొన్ననే ఈ మధ్య అనుకుంటా, బహుశా రీసెంట్లీ తెలంగాణ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏదైతుందో వృద్ధులకు సంబంధించి ఇలా తల్లిదండ్రులకు భద్రత కింద ఒక చట్టం రూపొందించింది శాసనసభలో. పేరెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ సంథింగ్ ఈ సైడ్. తల్లిదండ్రులకు ఏదైతుందో ఆ సంతానం కొడుకులు సాధటానికి కొరకు ఏదైతే ఒక నిర్లక్ష్యం చేసినట్టయితే చట్టబద్ధంగా నేరమవుతుందని చెప్పని ఒక చట్టాన్ని రూపొందింపజేశాడు. ఐ థింక్ 2026లో చేశాడు. మరి వాళ్ళు అటువంటి వృద్ధులను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. యూఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్. నువ్వే చట్టాన్ని రూపొందించినావు. ఎవరైతే వృద్ధులు ఏదైతుందో పేరెంట్స్ను వాళ్ళ పోషణ భారం నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబ సభ్యులను ఏదైతుందో చట్టపరంగా శిక్షార్హులను చేసే విధంగా చట్టాన్ని రూపొందించింది. ఇలా ప్రభుత్వం ఏదైతుందో ఆ వృద్ధులకు పోషణగా అండగా ఉండే విధంగా ఏదైతుందో మీరు ఎన్నికల్లో వాగ్దానం చేసిండే 4,000 ఇస్తామని చెప్పి వీళ్ళు కనీసం 4,000 కాదు కదా, ఆ 2,000 ప్రక్రియ కూడా నువ్వు చేపట్టడం లేదని అంటున్నా. అంటే నువ్వు రూపొందించిన చట్టాన్ని నువ్వే ఉల్లంఘిస్తున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రూపొందించిన చట్టాన్ని ఏదైతుందో ఆయననే ఉల్లంఘిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వము ఈజ్ లైక్ ఏ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ప్రభుత్వం ఇక్కడ ఈజ్ లైక్ చిల్డ్రన్ టు ది పేరెంట్స్. ఏ విధంగా పిల్లలు నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా శిక్షార్హులు అని చెప్పాను, ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి మీరు శిక్షార్హులు అని చెప్పండి.